ఇరాన్‌తో కాల్పుల విరమణ ఈ రోజుతో ముగిసిపోతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద ఒక కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన చెప్పింది ఏంటి అంటే, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు, చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధన మాత్రం యథావిధిగా ఉంటుంది. ఇప్పటికే దీనిపై అప్రమత్తంగా ఉండాలని మా సైన్యాన్ని ఆదేశించాను అంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. అంటే నిన్నటి వరకు ఏం చెప్తూ వచ్చారు, కాల్పుల విరమణ ముగిసిన నెక్స్ట్ సెకండ్ ఇరాన్ మీద కని విని ఎరుగని రీతిలో బాంబులు వేస్తాను, నాశనం చేస్తా, కరెంట్ లేకుండా చేస్తా, నీళ్ళు లేకుండా చేస్తా, రోడ్లు లేకుండా చేస్తా, ప్రజలను రాతియుగంలోకి నెట్టేస్తా అని చెప్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే కాల్పుల విరమణ కొనసాగుతుంది అని చెప్పి ప్రకటించారు. దానికి కారణం పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీరు, పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళకేనంట క్రియేట్, అంటే వాళ్ళ అభ్యర్థన మేరకు అట. మరి ఎందుకురా బాబు నువ్వు యుద్ధం చేయడం? యుద్ధం ఎందుకు చేశాడు అంటే, మా రక్షణ మంత్రి చెబితే చేశాను అంటాడు. కాల్పుల విరమణ ఎందుకు అని అంటే, పాకిస్తాన్ వాళ్ళు చెబితే చేస్తున్నా. ఎందుకు పొడిగిస్తున్నావు అంటే, వాళ్ళు చెబితే చేస్తున్నాం. అరే మరి ఇరాన్ మీద అంత దారుణమైన బాంబులు ఎందుకు ఎత్తున్నావురా ఏంది అని అంటే, అదిగో ఇజ్రాయెల్ నుంచి సమాచారం తెప్పించుకున్నా. అన్నీ ఇవ్వేనా? మరి నీకంటూ నిర్ణయం లేదా? ఇప్పుడు ఇది ఎందుకు ప్రకటించారు మళ్ళీ కాల్పుల విరమణ? ఇరాన్ మీద బాంబులు వేస్తా అని చెప్పి అని అంటే వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్తో రెండో దఫా చర్చల కోసం అమెరికా బృందం బయలుదేరి వెళ్ళింది. ఇరాన్ నువ్వు వాటికనవో నేనేం రానని చెప్పాడు. నీ నీ ఆధిపత్యాన్నో నీ దగ్గర నేనేం లొంగిపోవడానికి నేను రావాలా? నేను రాను. చర్చలు ఏమైనా అర్థవంతంగా ఉంటే, నీ ప్రవర్తన బాగుంటే వస్తామని చెప్పారు. అమెరికా ఎంత బెదిరించినా రెండో విడత చర్చలకు కూడా పోలే ఇరాన్. ఇంకేం చేస్తాడు? అలాగని చెప్పి ఇరాన్ మీద బాంబులు వేస్తాడా? ఇప్పటి వరకు వేసి మాట అనకూడదు, కానీ ఇప్పటివరకు వేసి చేసిండేది ఏముంది? అండ్ పైగా అంతర్జాతీయంగా అందరు మిలిటరీ ఎక్స్పర్ట్ చెబుతున్న మాట ఒకటే, ఇరాన్ ఇప్పటి వరకు తన అమ్ముల పొద్దులు అసలైన అస్త్రాలే బయటకు తీయలేదు అని. ఇరాన్ తన అమ్ముల పొద్దుల అస్త్రాలు బయటకు తీయకుండానే తోపు రక్షణ వ్యవస్థలు అనబడే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను చీల్చేసింది. అమెరికా ఆ థర్డ్ రక్షణ వ్యవస్థలు, వాళ్ళ రక్షణ వ్యవస్థలు చీల్చేసింది. వాళ్ళని అతలాకుతలం చేసింది. వాళ్ళ మిలిటరీ కనుక వద్దురా బాబు అని చెప్పి రిజైన్లు చేసుకొని వెళ్ళిపోయేటట్లు పరిస్థితి కల్పించింది. ఇంకా అమ్ముల బదులు అస్త్రాలు తీస్తే పోనీ అమెరికా ఇప్పటి వరకు వాడని ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? బాంబులు ఏమైనా ఉన్నాయా ఇరాన్ మీద? ఒక అణుబాంబు తప్ప అన్నీ వాడారు. అంత చేసిన దారికి వస్తున్నారా? దారికి రావడం కాదు, అసలు నీకు చర్చలకే రాను పో అని చెప్తున్నారు. మరి ఇరాన్ దగ్గర ఏదో ఇంకా బలం ఉంది. ఆమె ట్రంప్ చెబుతూ ఉన్నట్లు ఇరాన్ పని అయిపోయింది. ట్రంప్ చెప్పేది అబద్ధమని అందరికీ తెలుసు. ఇరాన్ పని అయిపోయి అంటే మరి కనీసం హార్మోజ్ జలసంధిని ఇరాన్ నుంచి కూడా స్వాధీనం చేసుకోలేకపోతూ ఉన్నారు కదా. వాళ్ళని కనీసం చర్చలకు కూడా రప్పించలేకపోతున్నారు కదా. మరి ఇంకేం చేస్తారు ట్రంప్? అలాగని ఇంకా పిచ్చి పిచ్చిగా బాంబులు వేసారనుకో, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. జనాలు ఇప్పటికే రోడ్డు ఎక్కి ట్రంప్ను తీవ్రంగా ఊంచుతున్నారు. మన భాషలో చెప్పాలంటే ప్రపంచమంతా అదే పని చేస్తుంది. ప్రపంచమంతా ఊంచుతోంది. ఇరాన్ ఏమో అసలు దారికి రావట్లే. ఇరాన్ ముందేమో పరువు పోయింది. కనీసం మేము సూపర్ పవరు, మేము తోపులమని మేము చెప్పుకునే అవకాశం అని ఇవ్వరా బాబు అని ఇరాన్ని వీళ్ళు అడుగుతూ ఉంటే, దానికి ఇరాన్ ఏమి కనీస సంకేతాలు కానీ ఇవ్వట్లే. మాటకు మాట ట్రంప్ ఓ మాట అంటే 10 మీమ్స్ వదులుతుంది ఇరాన్ అఫీషియల్ కానీ. మరి ఏం చేస్తారు? ఏం చేయాలో దిక్కు తెలియక మళ్ళీ కాల్పుల విరమణ పొడిగించినట్లున్నారు.